హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా? ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ డ్రై ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఫ్రై చేయడానికి బెండకాయలని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు జిగురు ఉండదు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, తాలింపు గింజలు వేసుకొని వేగనించాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. 1 మినిట్ వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న బెండకాయ ముక్కల్ని స్పాచులా లేదా అట్ల కాడతో మెల్లిగా తిప్పుకోవాలి. 10 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. సగం వరకు ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ ఇలా కలుపుకొని సిమ్లోనే వేగిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. అలా వేగిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత ఇంకా దించేసుకోండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ బెండకాయ డ్రై ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ముక్క విరగలేదు అండ్ మాడలేదు, జిగురు కూడా లేదండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏ రెసిపీస్ మీకు కావాలో కామెంట్స్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.